స్తోత్రం చిన్న వాక్యం చెప్పుకున్నామండి. చిన్న వాక్యం చెప్పుకున్నామండి. కీర్తన గ్రంథం 37 అధ్యాయము 1, 2, 3 వచనాలు చెప్పుకున్నాం. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోతురు, పచ్చని కూర వలనే వాడిపోతురు. యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యం అనుసరించము. చిన్న వాక్య దేవుడు చిన్న వాక్య గురించి మనం మాట్లాడుకుంటామండి. దేవుడు ఏమంటున్నాడంటే, చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకము అన్నాడు. చెడ్డవారిని చూసి నువ్వు ఎప్పుడు కూడా వ్యసనపడద్దు అంటున్నాడు. అంటే వారిని చూసి నువ్వు మచ్చరపడద్దు, వ్యసనపడద్దు. అంటే వారిని చూసి నువ్వు చెడ్డ మాటలు మాట్లాడద్దు, చెడు తలంపులు కలిగి జీవించొద్దు అని చెప్తున్నాడు. దుష్కార్యము చేయవారిని చూసి నువ్వు మత్సరపడకము అంటున్నాడు. దుష్కార్యం చేయవారిని చూసి నువ్వు మత్సరపడదు. దుష్కార్యములు చేస్తారు కొంతమంది. అంటే కొంతమందికి కీడు చేయటమే అలవాటు, మేలు చేయటము అలవాటు లేదు. వాళ్ళకి మేలు చేయాలని అనిపించదు. కొంతమందికి ఎవరికి కీడు చేద్దామా, ఎవరిని మోసపరుచుదామా, ఎవరిని వారికి ఎంతగా చెడు చేద్దామన్న ఆలోచన కలిగి ఉంటారు, కానీ మంచి చేద్దామన్న ఆలోచన వారిలోకి రాదు. అందుకనే దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడకము, వారి గడ్డి వలనే త్వరగా ఎండిపోతారంట. ఎలా ఎండిపోతారు? గడ్డి వలనే. గడ్డి ఎలా ఎండిపోయిందండి? ఉదయాన్నే వికసించి సాయంత్రానికి గడ్డి వాడిపోయింది అనమాట. గడ్డి వలనే వారు ఎండిపోతురు అన్నాడు. అంటే దుర్మార్గపు ఆలోచనలు కలిగి మనం జీవించకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే, ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే, మనం దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తున్నాం కాబట్టి మన ఆలోచనలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి లోబడేవారుగా మనము ఉండాలి. దేవుణ్ణి స్తుతించేవారుగా మనము ఉండాలి. దేవుని కనపరిచేవారుగా మనం ఉండాలి. దేవుని బిడ్డలు మనం ప్రేమించేవారుగా మనం ఉండాలి. దేవునికి లోబడేవారుగా మనము ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడకము, దుష్కారము చేయవారిని చూసి నువ్వు మత్సరపడకము, వారి గడ్డి వల్లనే త్వరగా వెళ్ళిపోతారు అన్నట్టు. అట్టి వారి వల్లే మనం ఉండకూడదని దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉండాలంటే, మనము దేవుని స్తుతిస్తూ, దేవుని కనపరుస్తూ, దేవుని మహింపరుస్తూ, దేవుని నామాన్ని ఆరాధిస్తూ మనం జీవించేవారుగా మనము ఉండాలి. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వారు పచ్చి గడ్డి వలె పచ్చని కూర వలనే ఎండిపోతారంట, వాడిపోతారంట. పచ్చని కూర వలె వాడిపోతారంట. వారికి మేలు జరగదు, వారికి కీడే జరుగుద్ది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వారి ఆలోచనలన్నీ కూడా కేవలము చెడ్డవి కనుక, వారి ఆలోచనలు కేవలం చెడ్డవి కనుక, వారి తలంపులు కేవలం చెడ్డవి కనుక, వారు ఎప్పుడు కూడా వారు ఎవరికి కీడు చేయాలా, ఎవరిని మోసపరచాలా అన్న ఆలోచన కలిగి ఉంటారు కాబట్టి, అట్టి మనసు కలిగి జీవిస్తారు కాబట్టి వారికి ఎప్పుడు కూడా వారు ఎలా ఉంటారంట? పచ్చని కూర వలనే వాడిపోతారంట. పచ్చని కూర వలనే వాడిపోతారంట. వాడిపోయేవారిగా మనం ఉండకూడదు. మనం దేవుని తెలుసుకున్న బిడ్డలం కాబట్టి, దేవుని మార్గంలో మనం నడుస్తున్నాం కాబట్టి, దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తున్నాం కాబట్టి మనం ఎలా ఉండాలి? మనం దేవుని మహింపరిచేవారుగా, దేవుని కనపరిచేవారుగా, దేవుని ఆరాధించేవారుగా మనం ఉండాలి. కానీ మనం చెడ్డ మనసు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు మన హృదయంలోకి రాకూడదు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, పచ్చని కూర వల్లే ఎండిపోతారంట. వాళ్ళు పచ్చని కూర వల్లే వాడిపోతారంట. వాడిపోయేవారుగా మనం ఉండకూడదు. నీతిమంతులు చిగురాకు వలె వర్ధిల్లుదురు అంటున్నాడు. ఏమంటున్నాడు? నీతిమంతులు చిగురు ఆకు వల్లే వర్ధిల్లుదురు అంట. నా సామెతల గ్రంథంలో ఉంటుందండి. నీతిమంతులు చిగురు ఆకు వల్లే వర్ధిల్లుతారు అంటున్నాడు. నీతిమంతులు చిగురాకు వలె
వర్తిల్లుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును అన్నాడు. యెహోవా యందు సామెతల గ్రంథం 14 అధ్యాయం 26 వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును. అంటే యెహోవా యందు మనం భయభక్తులు కలిగి జీవిస్తే మనకి ధైర్యం కలుగుతుందంట. బహుధైర్యం పుట్టించును అన్నాడు. దేవుడు మనకి ధైర్యం ఇస్తానన్నాడు. దేవుడు మన పక్షాన యాజమాడతానన్నాడు. దేవుడు మన పక్షాన మేలు చేసే దేవుడుగా ఉన్నాడు కానీ కీడు చేసే దేవుడుగా లేడు. అయితే దేవుడు ఎప్పుడు కూడా మనకి తోడుగానే ఉంటానంటున్నాడు. దేవుడు ఎప్పుడు మన పక్షాన యాజమాడుతూనే ఉంటాడు. నీతిమంతులు ఎప్పుడు కూడా చిగురాకు వల్లే వర్తిల్లుతారంట. నీతిమంతులు ఎప్పుడు కూడా చిగురాకు వల్లే వర్తిల్లుతారు. నీతి మార్గంలో మనం నడుచుకోవాలి. యథార్థ మార్గంలో మనం నడుచుకోవాలి. దేవునికి మార్గంలో మనం నడుచుకోవాలి. దేవుని ప్రేమించే వారుగా మనం ఉండాలి. దేవుని కృపను పొందుకునేవారుగా మనము ఉండాలి. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే సాత్వికమైన మనసు శరీరంకు జీవము అంటున్నాడు. సామెతల గ్రంథం 14 అధ్యాయము 30 వచనం. సాత్వికమైన మనసు శరీరంకు జీవము అంటున్నాడు. సాత్వికమైన మనసు కలిగి మనం ఉండాలి. 14 అధ్యాయము 30 వచనము. సాత్వికమైన మనసు శరీరంకు జీవమును. సాత్వికముగా మనం ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా మనం సాత్వికంగా ఉన్నప్పుడు, మన మంచి మనసు కలిగి మనం ఉన్నప్పుడు మన మనసు శరీరంకు సాత్వికమైన మనసు ఎలా ఉంటుందంట? శరీరంకు జీవము, మన శరీరానికి జీవమై ఉన్నది అంటున్నాడు దేవుడు. శరీరానికి జీవమై ఉన్నది అదే దేవుడు చెప్తున్నాడు మనకి. ఎలాగ ఉండాలి? మనం చెడ్డవారి వలె మనం ఉండకూడదు. చెడ్డ తలంపులు కలిగి మనం ఉండకూడదు. చెడ్డ ఆలోచనలు కలిగి మనం ఉండకూడదు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు జీవసాధకం అంటున్నాడు కదా ఇక్కడ. ధైర్యం పుట్టించడం. దేవుని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించను అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట బహుధైర్యముగా పుట్టించను. మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి కానీ యెహోవా యందు మనం మరి యెహోవా మీద ఆనుకుని ఉండాలి కానీ యెహోవా యొద్ద విచారణ చేసేవారుగా మనం ఉండాలి కానీ యెహోవా యొక్క కృపను పొందుకునేవారుగా మనం ఉండాలి కానీ మన చెడ్డ మనసు కలిగి మనము ఉండకూడదు. చెడ్డ ఆలోచన కలిగి ఉండకూడదు. చెడ్డ ఆలోచన కలిగిన వారు ఏమవుతారంట? పచ్చని కూర వలె వాడిపోతారంట. చెడ్డ మనసు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, మోసపరిచే ఆ మనస్సు కలిగి మనం ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నీ 30 వచనము. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. నీకు శరీరమునకు జీవము ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నీ సాత్వికమైన మనసు కలిగి మనము ఉండాలి. సాత్వికమైన మనసు దేవుడు అది చెప్తున్నాడు. పొద్దున అయ్యగారు చెప్పారు కదా, మంచి మనసు కలిగి మనం ఉండాలని చెప్పారు అయ్యగారు. మరి సాత్వికమైన మనసు కలిగి మనం ఉండాలి. సాత్వికమైన మనసు శరీరంకు జీవము అంటున్నాడు. అలాగే కీర్తన గ్రంథం 37 అధ్యాయంలో యెహోవా యందు నమ్మకించి మేలు చేయము అన్నాడు. యెహోవా యందు నమ్మకించి మేలు చేయమన్నాడు. నువ్వు ఎవరికైనా మేలు చేయాలని కోరుకుంటే, ఎవరైనా నీకు నా కొరకు ఏదైనా చేయమని అడిగితే నువ్వు మేలు చేయాలని ఆశ కలిగి నువ్వు చేయాలి. ఎప్పుడు కూడా నువ్వు నాకు తెలీదు, నాకు రాదు, నాకు చేత కాదు అన్న మనసు మనలో ఉండకూడదు. దేవుడు ఏమంటాడంటే యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయమని. దేవుని మీద నమ్మకించి నువ్వు మేలు చెయ్యి. ఎవరికైనా నువ్వు మేలు చేయాలంటే నీ మీద నువ్వు ఆధారపడటం కాదు, ఇతరుల మీద ఆధారపడటం కాదు, దేవుడి మీద ఆధారపడి మేలు చెయ్యి. దేవుడి మీద ఆధారపడి మేలు చేస్తే దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. దేశమందు నివసించి సత్యమును అనుసరించమంటున్నాడు. దేశమందు నివసించి సత్యమును అనుసరించము. దేశమందు నివసించి సత్యము అంటే నువ్వు నీతి మార్గంలో, న్యాయ మార్గంలో, సత్య మార్గంలో నువ్వు నడుచుకోవాలని చెప్తున్నాడు దేవుడు. నీవు యథార్థమైన మార్గంలో నడుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడు నీ యొక్క కృపలో మనము జీవించేవారుగా మనము ఉండాలి. అదే దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనకి మేలు చేసే దేవుడే కానీ దేవుడు కీడు చేసే దేవుడు కాడు. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని మార్గంలో మనము నడుచుకోవాలి. దేశమందు నివసించి సత్యమును అనుసరించమన్నాడు. నువ్వు దేశంలో ఉన్నావు, ఈ రాష్ట్రంలో ఉన్నావు, ఈ ప్రాంతంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఎలా నడుచుకోవాలంట? సత్యముగా నడుచుకోవాలి. యథార్థముగా నడుచుకోవాలి. నీతి మార్గంలో నడుచుకోవాలి. అప్పుడు దేవుడు నీకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. యెహోవాను బట్టి సంతోషించము. ఆయన హృదయవాంఛలను
తీరుస్తాడు. యెహోవాను బట్టి నువ్వు సంతోషించు. నువ్వు ఎవరికైనా మేలు చేసినప్పుడు నువ్వు బాధపడకు. నువ్వు ఎవరికైనా మేలు చేసినప్పుడు నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరమే లేదు. నువ్వు ఎప్పుడు కూడా సంతోషించు. దేవుని బట్టి నువ్వు సంతోషించు. దేవుని బట్టి దేవుడు నాకు మనం ఏదైనా ఎవరికైనా సహాయం చేసినప్పుడు మనం ఎప్పుడు కూడా నేను వాళ్ళకి సహాయం చేశాను, వీళ్ళకి సహాయం చేశాను, నాకేమి చేయలేదన్న మనసు మనలో నుండి తీసివేయాలి. ఎందుకంటే దేవుని బట్టి మనం సహాయం చేశాం, దేవుడిని బట్టి మనం సహాయం చేశాం కాబట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్న ఆలోచన కల మనం ఉండాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు మేలు చేస్తాడు అన్న ఆలోచన కలిగి మనం ఉండాలి. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా యందు నమ్మకించి మేలు చేయము, దేశమందు నివసించి సత్యం అనుసరించము, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన హృదయవాంఛలను తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు హృదయవాంఛలు? దేవుడు నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు నీ హృదయవాంఛలను తీరుస్తాడు. దేవుని మీద నువ్వు ఆనుకోవాలి. దేవుని మీద నువ్వు ఆనుకోకపోతే నీ హృదయవాంఛలను దేవుడు నీకు ఎలా తీరుస్తాడు? తీర్చడు కదా. నువ్వు దేవుని మీద ఆనుకో. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యము పుట్టిస్తాను అంటున్నాడు. సామెతల గ్రంథంలో అంటున్నాడు కదా 14వ అధ్యాయంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యము పుట్టిస్తాడు. ధైర్యము, ఆయన బట్టే మనకు ధైర్యము, ఆయన బట్టే మనకి విశ్వాసము, ఆయన బట్టే మనకి నిరీక్షణ. ఎక్కడి నుంచి మనకు నిరీక్షణ వస్తుంది? ఎవరి దగ్గర నుంచి మన నిరీక్షణ వస్తుంది? దేవుని బట్టి మనకి నిరీక్షణ వచ్చింది. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే బహుధైర్యము పుట్టించును అంటాడు. బహుధైర్యం వస్తుంది అన్నమాట. దేవుని బట్టి మనకు ధైర్యము, దేవుని బట్టి మనకు విశ్వాసం, దేవుని బట్టి మనకి మేలు జరుగుద్ది అన్నమాట. అందుకే మనం ఎవరికైనా మేలు చేయాలంటే వెనక తిరిగే వారిగా ఉండకూడదు. దేవుని బట్టి మనం మేలు చేసేవారుగా ఉండాలి. యెహోవాను బట్టి సంతోషించు, ఆయన హృదయవాంఛలను తీరుస్తాడంట. నీ హృదయవాంఛలను తీరుస్తాడు. నీ హృదయవాంఛను తీర్చే దేవుడుగా ఉన్నాడు. నీ మేలు చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుడు నాకు సహాయం చేస్తాడు, నాకు మేలు చేస్తాడు. వాళ్ళు చేసినా చేయకపోయినా నాకు దేవుడు మేలు చేస్తాడు. నా పక్షాన దేవుడు ఉన్నాడు. నా ఆలోచనలు ఎరిగిన దేవుడు, నా తలంపులు ఎరిగిన దేవుడు, నాకు మేలు చేసే దేవుడు, నాకు కీడు చేసే దేవుడు కాదు అని ఆలోచన కలిగి ఉండాలి. దేవుని మీద మనం ఆనుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానంకు మూలం మాట్లాడండి. సామెతల గ్రంథంలో అంటున్నాడు 1వ అధ్యాయంలో. ఒక్కసారి సామెతల గ్రంథం 1వ అధ్యాయంకి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలం అంటున్నాడు. తెలివి కలిగి ఎలా నీకు తెలివితేటలు ఎలా వస్తాయి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలం అన్నాడు. నువ్వు యెహోవా యందు భయభక్తులు ఉంటే నీకు తెలివికి మూలము. నీకు తెలివి ఎక్కడి నుండి వస్తుంది? నాకు తెలివి లేదయ్యా, నేను జ్ఞానం లేనోడయ్యా, నేను మూర్ఖుడయ్యా, నేను అలాంటి వాడినయ్యా, నేను ఇలాంటి వాడినయ్యా అంటానికి లేదు. ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకుంటున్నావు కాబట్టి, నువ్వు నిజమైన దేవుని నమ్ముకుంటున్నావు కాబట్టి. ఈ లోక సంబంధమైన మనిషి కాదు ఆయన, పర సంబంధమైన మనిషి కాబట్టి, ఆయన పర సంబంధమైన దేవుడు కాబట్టి, ఆయన మీద నువ్వు ఆనుకుంటున్నావు కాబట్టి దేవుడు నీకు తెలివినిచ్చే దేవుడుగా ఉన్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలము అంటాడు. నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలము. నీకు ఎప్పుడైతే నువ్వు దేవుని మీద నువ్వు ఆధారపడతావో, ఎప్పుడైతే దేవునికి లోబడతావో, ఎప్పుడైతే దేవుని మార్గంలో నడుచుకోవాలని నువ్వు చూస్తావో, దేవుడు నీకేం చేస్తాడంట? తెలివికి మూలముగా ఉంటాడంట. నీకు తెలివికి మూలము. నీకు ఎక్కడదయ్యా ఇంత తెలివి? నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఇంత తెలివి? నువ్వు ఇంత గొప్ప పనులు చేస్తున్నావు, నువ్వు గొప్ప మేలు చేస్తున్నావు, అందరికీ సహాయం పడుతున్నావు, అందరికీ మేలు చేస్తున్నావు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యము? నువ్వు ఎవరి మీద ఆనుకున్నావు? నీకు ఎక్కడిది అని అన్నప్పుడు, నా దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు, నా దేవుడు నాకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు, నా దేవుడు నా పక్షాన్ని ఆచమాడే దేవుడుగా ఉన్నాడు, నా దేవుడు నన్ను కనికరించే దేవుడుగా ఉన్నాడని నువ్వు చెప్పుకునే స్థితికి దేవుడు నిన్ను తీసుకొస్తాడన్నమాట. నువ్వు చెప్పుకునే స్థితికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. అందుకే అంటున్నాడు కదా, మరి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఎవరికి ఏ మేలు చేయక మానడు. దేవుడు మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాడు. అందుకే కానాను స్త్రీ కూడా మరి దేవుడు ఆ దారిని వెళ్తున్నాడని చెప్పి మరి ఆ స్త్రీ వెంటపడి ఆ గుంపులో, అంతమంది గుంపులో కూడా మరి ఆమె వాళ్ళ వెనకాల పడి, అయ్యా నా బిడ్డ దయ్యం పట్టిందయ్యా, నా బిడ్డకి దయ్యం పట్టిందయ్యా, నా బిడ్డని స్వస్థపరచయ్యా, నా బిడ్డను బాగు చేయని కేకలు వేసుకుంటూ, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు పెట్టుకుంటా వెళ్ళినప్పుడు దేవుడు
ఎవరి మీద అనుకుందామా? దేవుని మీద ఆనుకుంటానికి వెళ్ళింది. మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోన ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుగా బాధపడుచున్నదని కేకలు వేసెను అంట. ఎవరి మీద ఆధారపడతాకి వెళ్ళిందామా? మనుషుల మీద ఆధారపడతాకి వెళ్ళలా. అటు దేవుడు నడుస్తున్నాడని, దేవుడు వెళ్తున్నాడని, ఒక గ్రామానికి దేవుడు వెళ్తున్నాడని తెలుసుకుని ఆమె పరుగున వచ్చి ఆ ప్రాంతంలో నుండి వెళ్ళగా, ఆమె ఎవరో అన్యురాలు ఆ స్త్రీ, దేవుని నమ్ముకొని బిడ్డ, కానీ దేవుడు వెళ్తున్నాడని తెలిసి ఎలాగొచ్చిందంట? పరుగున వచ్చి ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు పెడుతుంది. నా కుమార్తె దయ్యము పట్టి బహుగా బాధపడుచున్నదని కేకలు వేసాను అంట. ఎంతగా కేకలు వేసిందంటే గట్టిగా, అక్కడ చూడు కింద ఉంటుంది, ఎలా కేకలు వేసిందంటే కేకలు వేసింది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా, చూసావా, బాధపడుచున్నది అని ఇక్కడ కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టింది, బహు బాధపడుచున్నదని కేకలు వేసినంట. అరవద్దమ్మా, నువ్వు అరవబాకమ్మా, నువ్వు ఎందుకు అరుతున్నావమ్మా అని అనుంటారు శిష్యులు, పక్కన ఉన్నవాళ్ళు. కానీ ఆమె ఆగలేదు. ఆమె ఎవరి మీద ఆధారపడతాకి వెళ్ళింది? దేవుని మీద ఆధారపడతాకి వెళ్ళింది. మనుషుల దగ్గరికి వెళ్ళలేదామా? మనుషుల దగ్గరికి వెళ్ళాల, దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడి మీద ఆధారపడటానికి వెళ్ళింది. అప్పుడు అంటున్నాడు, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయన చెప్పలేదంట. దేవుడు ఒక్క మాట కూడా ఆమెతో మాట్లాడలేదు. ఎందుకంటే ఆమె అన్యరాలు, దేవుని ఎరగనే బిడ్డ. ఆమె వచ్చి అడుగుతుంది కానీ దేవుడు పట్టించుకోవట్లేదు. చూడు, దేవుడు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదంట. ఆమెతో ఒక మాట అయినను అంతగా కేకలు పెట్టి వెనకాల పడుతున్నా సరే ఆమెతో ఒక మాట కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే కింద ఉంటుంది, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఎవరు? శిష్యులు, తనతో పాటు ఉన్న శిష్యులు ఆమెను పంపివేయమంటున్నారు. మీ వెంట పడుతుంది, మన వెంట పడుతుందేమా, ఆ స్త్రీని పంపివేయండి అని చెప్పేసి ఆ శిష్యులు చెప్పుచుండగా, అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇజ్రాయేలు ఇంటి వారైతే నశించిన గొర్రెల ఎద్దుకే కానీ మరి ఎవరి ఎద్దుకు నేను పంపబడలేదు అంటున్నట్టు. ఎందుకంట నశించిపోతున్న గొర్రెల ఎద్దుకే నేను వచ్చాను కానీ నేను ఇంకా ఎవరి దగ్గరికి నేను పంపబడలేదు అంటున్నాడు. నశించిపోతున్న గొర్రెలు ఎవరు? దేవుని నమ్ముకుని నడుచుకుంటున్న వారే. యూదుల కొరకే, ఇజ్రాయేల్ కొరకే దేవుడు వచ్చాడు, అన్యుల కొరకు దేవుడు రాలేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, పంపివేయమని ఆయన వేడుకొనగా, ఆయన ఇజ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల ఎద్దకే నేను ఎవరి ఎద్దుకు నేను పంపబడలేదు అన్నాడు. కానీ మరి ఎవరి ఎద్దుకు నేను పంపబడలేదా నేను? అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, చూసావా, అయినను ఆమె వదిలిపెట్టలేదు. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను నాకు సహాయం చేయమని అడిగాను. అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా, చూసావా, కుక్కతో పోల్చాడు ఆ స్త్రీని. ఏ స్త్రీ? అన్యురాలైన స్త్రీ. కుక్కతో పోల్చాడు. కనాను స్త్రీ అయిన స్త్రీ, అన్యురాలైన స్త్రీ దేవుని సహాయం కొరకు వెంటబడుతుంటే ఆమెను ఎలా కోరాడు? కుక్కతో పోల్చాడు. ఎలా పోల్చాడు? కుక్కతో పోలిస్తే పిల్లల రొట్టె ముక్కలు అంటే వీళ్ళేమో కుక్కలు దేవుని దృష్టిలో. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి వాడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అంటే ఆ అమ్మాయి ఎంత తగ్గించుకుంది, ఎంత దీనురాలుగా ఉంది, ఎంత యోగ్యమైన మనసు కలిగి ఉంది. అయితే ఇక్కడ ఏమంటుందంటే అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా బల కింద పడు ముక్కలు తినును కదా అంటే ఆ అమ్మాయి అంతగా దీన స్థితిని తగ్గించుకుందంటే, కింద పడింది కూడా తినటానికి ఇష్టపడిందంటే, నేను కుక్కనే ప్రభువా, నన్ను
నేను బల్ల కింద పడి ముక్కలు తింటానయ్యా అని చెప్తుందంటే ఆమె ఎంత తగ్గించింది. ఎందుకు దేవుడు అలా మాట్లాడాడంటే ఆ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు అలా మాట్లాడాడు. ఆ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు అలా మాట్లాడాడు. ఆ విశ్వాసం చూసేవా, కుక్కతో పోల్చినా సరే కోపగించుకోకుండా, నేను నీ దగ్గరికి వస్తే నన్ను కుక్క అంటావా, నన్ను నక్క అంటావా అని కోపగించుకోకుండా, అవును ప్రభా నేను కుక్కనే, బల్ల కింద పడి ముక్కలు తినను కదా కుక్కలు కూడా అని అంటున్నప్పుడు దేవుడు ఆ యొక్క మనస్సును, ఆ అమ్మాయి మనస్సును చూసి, ఆమె యొక్క మనసును చూసి దేవుడు ఎంతగా ప్రేమించాడంటే ఆమెని అంతగా ప్రేమించాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నిజమే ప్రభా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి ముక్కలు తినను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అంటాడు. చూసావా, దేవుడు మెచ్చుకున్నాడు ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు మెచ్చుకుని, నేను కుక్కనా, నేను నక్కనా అని తిరగబడకుండా తను ఎందుకు వచ్చిందంటే, ఆయన స్వస్థపరచగల దేవుడు, ఆయనలో శక్తి ఉంది, ఆయనలో బలం ఉంది, ఆయన ఈ లోక సంబంధమైన మనిషి కాదు అని తెలుసుకుందామా, ఈ లోక సంబంధమైన మనిషి కాదని తెలుసుకుందామా, పర సంబంధమైన మనిషి అని తెలుసుకుంది దేవుడు. అందుకని దేవుని ఆ విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు, ఆ అమ్మాయి విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు దేవుడు, ఆమె లోబడింది, దేవుని మాటకి లోబడినప్పుడు, నేను కుక్కనే ప్రభానని అప్పుడు చెప్పినప్పుడు, అందుకు యేసు అమ్మా అన్నాడు. చూసావు అక్కడ ఏమన్నాడు, అప్పుడు వరకు కుక్క అన్న మనిషిని ఇప్పుడు ఏమంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు. చూసావా, మనం దేవుడి దగ్గర ఎంత తగ్గించుకుంటే అంత విశ్వాసము దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మనం గమనిస్తూ ఉండాలి. నిజమే ప్రభా, మేము బలహీనమే, మేము భక్తిహీనమే, మాలో అవిశ్వాసం ఉందయ్యా, మాలో విశ్వాసం లేదు ప్రభా, మమ్మల్ని క్షమించయ్యా, మాకు సహాయం ఇచ్చేయి ప్రభా, మా పక్షాన్ని ఆచమాడు ప్రభా అంటున్నప్పుడు అని దేవుడిని నువ్వు అడిగితే దేవుడు నీకు మేలు చేయక మానడు. ఏంటి, నేను ఎన్నిసార్లు వెళ్ళినా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నాకేమేలు చేయట్లేదు, అసలు నా ప్రార్థన వింటున్నాడా దేవుడు, అసలు వినట్లేదా, ఇలాంటి మనసు కలిగి మనం ఉండకూడదు. అలాంటి మనసు మనలో ఉంటే దేవుడు మనల్ని క్షమించడు. ఇక్కడ ఏమంటున్నాడు, కుక్కతో పోలిసిన అమ్మాయిని ఇక్కడ అమ్మా అని పిలుస్తున్నాడు. నువ్వు రారా అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగాక అని ఆమెతో చెప్పానంట. ఆ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో పాస్ అయింది. ఆమెకు పరీక్ష పెట్టాడు. ఆమెకి పరీక్షలో పాస్ అయింది. పాస్ అయ్యేసరికి అక్కడ ఏమంటున్నాడంటే, కుక్కల్లా పోయి ఏమైపోయింది, అక్కడ అమ్మ అయిపోయింది. కుక్కల్లా పోయి అమ్మ అయిపోయింది. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను ఉండిందంట. ఆ గడిలోనే ఎప్పుడైతే అమ్మాని దేవుడు పిలిచాడో, ఎప్పుడైతే నీ విశ్వాసం గొప్పదని దేవుడు చెప్పాడో, అప్పుడే వెంటనే అక్కడ కుమార్తె స్వస్థపడిందంట. కుమార్తె దేవుడి దగ్గర లేదు. కుమార్తెని తీసుకుని రాలా, కుమార్తెని వెంట పెట్టుకుని రాలా ఇక్కడికి. ఆమె కుమార్తెని ఇంటి దగ్గర పెట్టింది. ఆమె పరుగున దేవుడి దగ్గరికి వచ్చి, నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు పెట్టి, పెద్దగా కేకలు పెట్టి దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభా నన్ను కరుణించు, నాకు సహాయం చేయి, నా పక్షాన్ని ఆచమాడని దేవుని అడిగి మేలు పొందుకుంది. విశ్వాసము ద్వారా అలాంటి తగ్గింపు మనసు మనలో ఉండాలి, అలాంటి విశ్వాసం మనలో ఉండాలి, అలాంటి యోగ్యమైన మనసు మనలో ఉండాలి. దీనత్వము కలిగి మనము జీవించాలి. దేవా నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా, నా పక్షాన్ని ఆచమాడయ్యా, నా కుటుంబాన్ని కాపాడయ్యా, నా బిడ్డలు కాపాడయ్యా. అయ్యా ఈ చెడ్డ లోకములో మేము బ్రతుకుచున్నామయ్యా, మాయలోకంలో మేము బ్రతుకుచున్నామయ్యా, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారిమయ్యా మేము. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని క్షమించు, మా పక్షాన్ని యాజమాడయ్యా, మా పట్ల గొప్ప కార్యాలు జరిగించు అయ్యా అని దీనత్వంతో మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దీనత్వంతో మనం దేవుడిని ఆడుకున్నప్పుడు దేవుడు మనకు మేలు చేయక మానడు. స్త్రీని
ఒక కుక్కతో పోల్చిన స్త్రీని అమ్మ అని పిలిచాడంటే ఆమెలో ఉన్న దీనత్వమే గొప్పతనము, ఆమెలో ఉన్న దీనత్వమే, ఆమెలో ఉన్న మంచితనమే, ఆమెలో ఉన్న విశ్వాసమే ఆమె మేలు పొందుకున్న. ఆ విశ్వాసం ద్వారానే మేలు పొందుకుంది. మరి దేవుడు ఆ బిడ్డని స్వస్థపరిచాడు. ఆ విశ్వాసాన్ని పరీక్షించాడు. తల్లిని పరీక్షించాడు. తల్లి విశ్వాసాన్ని పరీక్షించాడు. తల్లి విశ్వాసము గొప్పదేంటో చూశాడు దేవుడు. అక్కడ ఎవరిని స్వస్థపరిచాడు? బిడ్డను స్వస్థపరిచాడు. చూసావా, తల్లిదండ్రులకి బిడ్డలు, అందుకే బిడ్డల కొరకు తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. నీ పరీక్ష ద్వారానే బిడ్డలు మనం మేలు పొందుకోగలుగుతారు. నీ పరీక్ష ద్వారానే, నీ ప్రార్థన ద్వారానే, నీ దీనత్వం ద్వారానే, నీ విశ్వాసం ద్వారానే నీ బిడ్డలు బలపరచబడతారు. నీ బిడ్డలు విశ్వాసంలో ఎదగటానికి కారకులవుతారు. నీ బిడ్డలో ఉన్న సాతాను శోధనలు తొలగిపోవాలంటే నీ ప్రార్థన అవసరము, నీ తల్లిదండ్రుల ప్రార్థన అవసరం కాబట్టి మీరు ప్రార్థన చేయాలి. బిడ్డలు ప్రార్థన చేసుకుంటారా? వాళ్ళకి తెలుసా ప్రార్థన చేయటం? వారికి తెలీదు. వాళ్ళు పుట్టారు, వారు పెరుగుతున్నారంటే వారి మీద దుష్ట శక్తులు పడకుండా కాపాడమని ప్రార్థన చేయాల్సిన అవసరత మీకుంది. వాళ్ళ మీద చీకటి క్రియలు పడకుండా కాపాడు ప్రభు అని అడగాల్సిన అవసరత మీకుంది కాబట్టి మీరు చేయాలి బిడ్డల కొరకు. అది కానాను స్త్రీ ఎలాగా పరుగున వచ్చి దేవుడి దగ్గర పాదాలు పట్టుకుందో ఆయన యొక్క విశ్వాసాన్ని ఆమె యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు కాబట్టి మీ విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మీ విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తాడు కాబట్టి మీరు కూడా ఆ కానాను స్త్రీ ఏ రీతిగా తగ్గించుకుందో ఆ రీతిగా మీరు తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు మీరు కూడా మేలు పొందుకునేవారుగా ఉంటారు. చిన్నవారికి దేవుడు దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడా, నీ బంగారు పాదముల లెక్కలేని స్తోత్రాలయ్యా. మమ్మల్ని ప్రేమించి ఈ సమయంలో ప్రభా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. ప్రభా ఇదిగో తండ్రి వాక్య ద్వారా మాతో మాట్లాడారు ప్రభా, నీ స్తోత్రాలు. చెడ్డవారై ఉండి ప్రభానైనా మేము ఎక్కడ ప్రభా చెడ్డ మనసు కలిగి చెడ్డ తలంపులు కలిగి మేము జీవించకుండా ప్రభా అజ్ఞానం వల్ల మేము ప్రవర్తించకుండా జ్ఞానము కలిగి జీవించే కృపను మాకు దయచేయండి అయ్యా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటమే ప్రభా బలము ఘనత అంటున్నావు ప్రభా, నీ స్తోత్రమునైనా. నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను మాకు దయచేయండి ప్రభా, మీ స్తోత్రములనైనా. అయా ప్రభా చెడ్డవారి మనసు నా ప్రభా, చెడ్డవారి తలంపులు ప్రభా నైనా తండ్రి నాయన ఎక్కడ మాలోకి రాకుండా కాపాడండి ప్రభా, సహాయం చేయండి. చెడ్డవారిని చూసి నీ వ్యసన పడొద్దు అంటున్నావు ప్రభా, నీ స్తోత్రం. నిజమే, మేము చెడ్డవారిని చూసి వ్యసన పడేవారుగా మేము ఉండొద్దు ప్రభా. అవి గడ్డి వల్లే ప్రభా నైనా వాడిపోతాయి అంటున్నావు ప్రభా, నీ స్తోత్రం నైనా ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి నీ యందు విశ్వాసం జీవించే కృపను మాకు దయచేయండి. కానాను స్త్రీ ఏ రీతిగా ప్రభా తండ్రి తన కుమార్తె కొరకు ప్రభా విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చిందో పరుగున నాయన, ఆ రీతిగా నాయన మా కుటుంబం మేలు కొరకు, మా బిడ్డల కొరకు ప్రభా నీ యొద్దకు వెళ్ళి మేలు పొందుకునే వాళ్ళకి సహాయం ఇచ్చిండి అయ్యా. అటు కృపను మాకు దయచిండి అయ్యా, అటు విశ్వాసాన్ని మాకు దయచిండి అయ్యా. నాయన కుక్కని పిలిచినప్పటికీ నాయన తండ్రి ఆ కుక్క అయినా సరే ప్రభా బల్ల కింద పడు రొట్టె ముక్కలు తినను కదా అన్నప్పుడు ప్రభా నాయన అమ్మ కుమార్తె నువ్వు నీ విశ్వాసము గొప్పది, నీ కుమార్తె స్వస్థపడిందని చెప్పావు ప్రభా, నీ స్తోత్రములు ఆయన. నిజమే తండ్రి, అటువంటి విశ్వాసం మాకు దయచేయండి అయ్యా. అలాంటి విశ్వాసం మాకు దయచేయండి అయ్యా. అలాంటి బ్రతుకులు మాకు దయచేయండి అయ్యా. నిన్ను దూషించే స్థితిలో మేము ఉండొద్దు అయ్యా. నిన్ను ప్రభా గాయపరిచే స్థితిలో మేము ఉండొద్దు ప్రభా, మీ స్తోత్రములు ఆయన. అయ్యా మా హృదయాలు మేము సరి చేసుకుని ప్రభా, మా బ్రతుకులు మేము సరి చేసుకుని నీ మార్గంలో నడుచుటకు, నీ కృపను పొందుకుంటకు ప్రభా అయ్యా. ప్రభా నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటకు ప్రభా, నీ యుద్ధ నుండి మేము నా ప్రభా మా బలహీనతలు ప్రభా తొలగించుకోవటానికి నాయన అటు కృపను మాకు దయచేయండి ప్రభా. అటు విశ్వాసాన్ని మాకు దయచేయండి. బిడ్డల కొరకు ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా, బిడ్డల కొరకు మరపెట్టే తల్లిదండ్రులుగా, బిడ్డల కొరకు విజ్ఞాపన చేసే తల్లిదండ్రులుగా మేము సహాయం ఇచ్చింది అయ్యా. అటు కృపను మాకు దయచేయండి ప్రభా, నీకు వందనాలు మీ స్తోత్రాలయ్యా. మేము అడిగి మేలు పొందుకున్నట్టు సహాయం చేయండి. కృప దయచేయండి, కృప చూపించి కాపాడు రక్షించమని మా కుటుంబాలకి తోడుగున్నాం. యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలందరికీ కూడా ప్రభు కృప తోడుగుంచమని ప్రభని పాదాలు పట్టుకుంటున్నానయ్యా. సహాయం చేయి. వాక్యం వింటున్న బిడ్డలందరూ ప్రభు నాయన వారిని ఆశీర్వదించండి, దీవించి అభివృద్ధిపరిచి నా ప్రభు మీ నామానికి మేము తెచ్చుకోవచ్చున్నానయ్యా. ప్రతి ఒక్కరికి తోడుగుండి మాకు తోడుగుండమని ఈ చిన్న ప్రార్థిస్తాన్ని చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు నామములో దినం గడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.